చూసారా, అన్నం అయితే అయిపోయింది. పులుకులుగా వచ్చేసింది. ఏమైనా బాస్మతి రైస్ కదా, మనం పోసిన నీళ్ళకి దానికి సరిపోయింది. ఈ కొంచెం చెమ్మగా అనిపిస్తుంది కదా, ఈ కొంచెం చెమ్మ కూడా మనం అలాగే మూత పెట్టి గ్యాస్ ఆపేసామంటే ఆవిరికి అమురుకునేస్తుంది. అప్పుడు ఆ చెమ్మ కూడా ఉండదు. అంతేనండి, చాలా సింపుల్గా ప్రాసెస్ అయిపోతుంది. ఇదైతే మాకు ముగ్గురం తింటాం మేము. ఒక గ్లాస్ బియ్యం కొంచెం నైట్ డైట్, అందువల్ల కొంచెం తీసుకుంటాము, సరిపోద్ది. అయితే నేను చేసింది అయితే చూపించలేదు, కానీ కరెంటు పోతుంది వస్తుంది, అందువల్ల నేను మధ్యలోనే చూపించాను. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, గంట సింబల్ కొట్టండి. అట్లాగే కామెంట్లు పెట్టండి. ఎందుకు నేను దీంట్లో ఏమీ మసాలా వేయలేదు కాబట్టి నేను అంతగా ఏం కూడా చూపించలేదు. ఒక ఎర్రగడ్డ, ఒక చిన్న టమాటా, జీడిపప్పులు 50 గ్రాములు పోసాను, అల్లం తెల్లగడ్డ పేస్టు, కొత్తిమీర కూడా లేదు దీంట్లోకి వేయడానికి.